आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ओम शांति 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 258వ పేజీ 8వ అధ్యాయం మొదటి ఖండం 3వ మంత్రం యావాన్వా అయమాకాశః तावानेष अंतर्हृदये आकाशः उभे अस्मिन् द्यावा पृथिवी अंतरेव समाहिते उभावग्निश्च वायुश्च सूर्याचन्द्रमसावुभौ विद्युन्नक्षत्राणि यच्चास्येहास्ति यच्च नास्ति सर्वं तदस्मिन् समाहितमिति ఎనిమిదో అధ్యాయం ప్రజాపతి విద్య అని పేరుతో పిలువబడుతుంది. ఇందులో మొదటి భాగం ఉపాసన గురించి చెప్పబడింది అని తెలుసుకున్నాం. ఎటువంటి ఉపాసన అని మనం ప్రశ్న వేసుకుంటే సగుణ బ్రహ్మ ఉపాసన లేక సగుణ ఈశ్వర ఉపాసన. అంటే నిర్గుణం బ్రహ్మ అనేటువంటిది ఉపాసన చెయ్యడానికి వీలు కాదు. నిర్గుణ ఉపాసన అంటాం, కానీ అది నిర్గుణ ఉపాసన అనేది కాదు. అక్కడ నిజంగా చెప్పాలంటే అక్కడ నిర్గుణ బ్రహ్మ నిధిధ్యాసనం అని అనొచ్చు. ఉపాసన అనే పేరు వాడతాం, అయినప్పటికీ సగుణ ఈశ్వర ఉపాసన చేసినట్లుగా చేసేది కాదు ఇది. ఎందుకంటే సగుణ ఈశ్వరుడికి గుణాలు ఉంటాయి, ఆయనకి లక్షణాలు ఉంటాయి. కొన్ని గుణాలతో కూడినటువంటి వాడు సగుణం కనుక ఆ గుణముల మీద మనం ఉపాసన చేస్తాం. ఆ ఉపాసన చేసేటప్పుడు సగుణ ఈశ్వర ఉపాసన ఎక్కడ ఏ ఆలంబనంతో చెయ్యాలి అని చెప్పబడింది. ఇక్కడ ఉపాసన దేనికోసం అంటే మనస్సును ఏకాగ్రత పరచడం కోసం, చిత్తశుద్ధి పొందడం కోసం, చిత్త విశాలతను పొందడం కోసం. చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉపాసన వలన. 8వ అధ్యాయంలో కూడా మనం పూర్తి చేశాము. ఉపాసన గురించే చెప్పబడింది అక్కడ కూడా. ఉపాసన అనేటువంటిది మానసికమైనది. కాయిక వాచిక కర్మల కంటే కూడా ఉపాసన చాలా విశిష్టమైనది. మరి ఉపాసన చేస్తే ఒక ఆలంబనం ఉండాలి, ప్రతిమ లేక ప్రతీక ఆలంబనం ఉండాలి, దాని మీద ఉపాసన చెయ్యాలి మనం అని. అంటే ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో ఆలంబనం ఏమిటి అంటే దహరం అంటే మన హృదయమే బ్రహ్మపురం అని చెప్పారు గురువుగారు. హృదయమే బ్రహ్మపురం పుండరీకం. ఆ బ్రహ్మపురం అనే పుండరీకం హృదయంలో ఆకాశం అనే పేరుతో ఈశ్వరుడు ఉన్నాడు. దహర ఆకాశ అని. దహరం అంటే చిన్నది, అల్పం.
ఆకాశ అంటే దేవుడు, అప్పుడు చిన్న దేవుడు అని అర్థం వస్తుంది. ఇక్కడ ఆకాశ అంటే దేవుడు అని అర్థం, ఈశ్వరుడు, పరమాత్మ. ఆకాశం అనగానే మనకు బయట చోటు గుర్తుకు రాకూడదు. ఇక్కడ అల్పమైనటువంటి హృదయ ప్రదేశంలో ఉన్నటువంటి పరమాత్మ దహర ఆకాశ అన్నారు. చిన్న దేవుడు, అది నిజంగా చెప్పాలంటే తాత్పర్యం. దహరం అంటే చిన్నది, ఆకాశ అంటే దేవుడు, ఈశ్వరుడు. దహర ఆకాశ అంటే చిన్న దేవుడు, అల్పదేవుడు. ఆయన మీద మనం ధ్యానం చెయ్యాలి. దహరాకాశ ఉపాసన అంటారు. అలా అడిగినప్పుడు శిష్యుడు అడుగుతున్నాడు ప్రశ్న. రెండవ మంత్రంలో శిష్యుడు ప్రశ్నించాడు, ఆ దహర పుండరీకంలో ఉన్న ఆ పరమాత్మ ఈశ్వరుణ్ణి ఎలా తెలుసుకోవాలి, ఆయన ఎలా ఉంటాడు అన్నాడు. ఏ విధంగా ఉంటాడు అన్నాడు. ఏ విధంగా ఉండడం ఏమిటి, ఆయన యందే ఈ లోకాలు, భూలోకం, భువర్లోకం, సువర్లోకం అన్నీ ఆయన యందే ఉన్నాయి. నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు అందరూ కూడా ఆయన యందే ఉన్నాయి అని మనం విష్ణు సహస్రనామంలో కూడా చూశాం. అంతస్థం యస్య సుర నర ఖగ గోభోగి గంధర్వ దైత్యై చిత్రం రమ్రమ్యతేతం త్రిభువన వపుషం. బ్రహ్మ హృదయ పుండరీకంలో పరమాత్మ ఉన్నాడు అంటే అక్కడ అర్థం ఏమిటంటే, అంతటా వ్యాపించినటువంటి పరమాత్ముడు ఈ హృదయంలో కూడా ఉన్నాడు అని అర్థం. హృదయంలో మాత్రమే ఉన్నాడని కాదు, ఇన్ ద హార్ట్ ఆల్సో అని, హృదయంలో కూడా ఉన్నాడు అని చెప్పాలి. హృదయంలోనే ఉన్నాడంటే బయట లేడన్నట్లు అయిపోతుంది. అందుకనే గురువు గారు ఆయన ఈ బయట లోకాల రూపంలో ఆయనే ఉన్నాడు, చంద్రుడి రూపంలో, సూర్యుడి రూపంలో, నక్షత్రాల రూపంలో అన్నీ ఆయనే అయి ఉన్నాడు అని చివరికి ఏమన్నారంటే, అసలు ఏదైనా ఉంటే ఇక్కడ అది ఆయనే అంటున్నాడు. ఏదైనా ఇక్కడ ప్రపంచంలో మనం చూస్తున్నామంటే అది ఆ పరమాత్ముడే అని తెలుసుకో అన్నారు. ఏదైనా లేకపోయినా కూడా ఒకవేళ భూతకాలంలో ఉండొచ్చు, భవిష్యత్ కాలంలో రావచ్చు, అంటే వ్యక్తం కాకుండా ఉన్నది. ఇప్పుడు వ్యక్తమైనదంతా పరమాత్ముడే. భూతకాలంలో మనకు జరిగిపోయినటువంటిది తెలియదు కదా, రాబోయేవి కూడా మనకు తెలియదు కదా. రాబోయేవి, జరిగిపోయినవి అన్నీ కూడా ఆయనే అని చెప్పేశారు. అప్పుడు శిష్యుడికి సందేహం రావాలి, వస్తుంది సందేహం అని చెప్పి ఉపనిషత్తే శిష్యుడి సందేహాన్ని చెప్తున్నది 4వ మంత్రంలో. ఏమిటా శిష్యుడి సందేహం అనేది 4వ మంత్రంలో మనం చూస్తాం. గురువుగారు ఏం చెప్తున్నారంటే, పరమాత్మ బ్రహ్మపురంలో ఉన్నాడు అనేది సరి అయినది కాదు మనం చెప్పేది, అది మనకు ఉపాసన కోసం చెప్పాము. నిజంగా చెప్పాలంటే ఈ హృదయం, ఈ శరీరం, ఈ పుండరీకం అన్నీ బ్రహ్మం అనేదే పురం, అందులో ఈ శరీరం ఉన్నది అని చెప్పాలి. ఆయన శరీరంలో ఉన్నాడనే కంటే కూడా ఈ శరీరం ఆయనలో ఉన్నది అని చెప్పాలి. ఎట్లాగైతే కుండలో ఆకాశం ఉన్నది అనే దానికంటే ఆకాశంలో ఉన్నది కుండలో ఆకాశం ఉన్నది అనేది కూడా కరెక్టే. కానీ నిజంగా చెప్పాలంటే ఆకాశంలో కుండ ఉన్నది. అట్లాగే ఈ శరీరం బ్రహ్మలో ఉన్నది. బ్రహ్మపురం అంటే ఏమిటి, మాయాపురి అంటుంటారు చూసారా, మాయాపురి. ఇదే మాయాపురి, లోకమంతా కూడా మాయాపురం. ఆ బ్రహ్మంలో ఉన్నది ఈ మాయాపురం. ఇది వ్యష్టి, అది సమష్టి అని చెప్పిన తర్వాత ఇప్పుడు గురువుగారు ఈ విధంగా సమాధానం చెప్పినప్పుడు, చిన్నది అంటే చిన్నది లాగా అని అర్థం చేసుకో. దేవుడు చిన్నవాడుగా ఉన్నాడు లోపల అనుకోవద్దు. చిన్న విగ్రహం పెట్టుకొని చేయడంలే. మనం వినాయకుడు ఎంత చిన్న ఉన్నాయి, చిన్న వినాయకుడిని పెట్టుకొని చేస్తారు. చేసినప్పుడు ఆయన చిన్నవాడనే అంటాం, మనం అన్నాం కదా. చిన్న దేవుడు అంటే చిన్నగా ఉన్నాడని కాదు అర్థం. మన హృదయంలో మనం ఉపాసన చేసేటప్పుడు చిన్న విగ్రహం కావాలంటే చిన్నది పెట్టుకుంటాం, పెద్దది కావాలంటే పెద్దది పెట్టుకుంటాం. మొన్న వినాయక చవితి చేసినప్పుడు
బయట ఎన్నో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టారు. మన ఇంట్లో పెద్దది పెట్టామా? చిన్నది పెట్టాం. అంత మాత్రం చేత వినాయకుడు చిన్నవాడు అని అంటావా? అనం కదా. ఇక్కడ అంతే. దహర ఆకాశ చిన్న దేవుడు అంటే చిన్న దేవుడి లాగా. మరి నీ హృదయం చిన్నది కదా. పెద్ద వినాయకుడిని నీ ఇంట్లో పెట్టుకోలేవు. అసలు ఆయన పట్టడు, ద్వారంలో నుంచి రాలేడు. 20 అడుగులు 30 అడుగులు ఆయన ఎక్కడి నుంచి వస్తాడు? రావడం కష్టం. అందుకని చిన్న వినాయకుడిని పెట్టుకో. అదేవిధంగా మన హృదయ కుహరం కూడా చిన్నది. అందుకని చిన్న దేవుడి లాగా, సీమింగ్లీ స్మాల్ అంటాం, చిన్నవాడిలాగా కనపడతాడు. అంతేకాని ఆయన చిన్నవాడు కాదు. అర్థం అది. ఇప్పుడు 4వ మంత్రం చదువుతాం. శిష్యుడు ప్రశ్న వేస్తున్నాడు. ఇప్పుడు ఈ విధంగా అడగాలని చెప్పి ఉపనిషత్తు చెప్తోంది మనకు. ఈ విధంగా శిష్యుడికి సందేహం రావాలి. శిష్యుడు ఈ విధంగా అడగాలని చెప్పి ఉపనిషత్తే మనకు చెప్తున్నది. ఏమని? తర్వాత పేజీ, ఆ పేజీలోనే ఉంది 4వ మంత్రం క్రింద. తం చేద్ బ్రూయుః అస్మిగ్గచ్చేదిదం బ్రహ్మపురే సర్వం సమాహితం సర్వాణి చ భూతాని సర్వే చ కామాః యదైతజ్జరావాప్నోతి ప్రధ్వగుంసతేవా కిం తతో అతిశిష్యత ఇతి. తం చేత్ బ్రూయుః. అలా అయితే ఆ పరమాత్మ హృదయంలో ఉంటే నాకు చెప్పండి, నా సందేహానికి సమాధానం చెప్పండి అన్నాడు. ఏమిటా సందేహం అంటే శిష్యుడు అడుగుతున్నాడు. ఇదం సర్వం బ్రహ్మపురే అస్మిన్. ఇదంతా కూడా ఈ బ్రహ్మపురంలోనే ఉన్నదంటున్నారు కదా. ఆ పరమాత్ముడు అంతటా ఉన్నాడు, అన్నీ ఆయనే అన్నప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు అంటున్నారు. సర్వం అంతా ఇక్కడే ఉన్నదంటున్నారు. సమాహితం ఇందులోనే ఉన్నది. సర్వాణి భూతాని అన్ని జీవరాశులు ఇక్కడే ఉన్నాయిట. అందుకని యశోదకు అన్నీ ఆయన నోట్లోనే చూపించాడు. లోకాలన్నీ చూపించాడు, అన్ని జీవరాశులు చూపించాడు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అన్నీ తన నోట్లోనే చూపించాడు. ఎట్లా చూపించాడంటే అన్నీ ఆయనలో ఉన్నాయని చెప్పడానికి. మనకు మన్ను తిన్నావురా అని అంటే నోరు చూపిస్తే ఆవిడ ఆశ్చర్యపోయింది. ఏమిటి అన్ని నోట్లోనే ఉన్నాయి, దిష్టి తగులుతుందని చెప్పి నోరు మూసుకో అంది యశోద. అల్లరి చేష్టలు అనుకొని నోరు మూసుకో అన్నది. ఎందుకంటే దిష్టి తగులుతుందేమో మా అబ్బాయికి అని. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే ఒక రోజుకి చాందోగ్యోపనిషత్తుకి వెళతారు మీరందరూ, విని అర్థం చేసుకుంటారని చెప్పి చిన్నప్పుడు అట్లా భాగవతంలో మనకు కృష్ణ లీలల్లో చెప్పారు. ఏమంటున్నారంటే శిష్యుడు సర్వే, ఇప్పుడు ఆయన గనక లోపల ఉంటే ఈ శరీరంలో ఇక్కడే అన్ని జీవరాశులు ఉన్నాయనుకోండి, ఆయన అల్పదేవుడైతే ఇప్పుడు ఈ లోపల ఉన్నవన్నీ కూడా ఆయనకు ఉన్నట్లే కదా. ఏమేమి ఉన్నాయి లోపల? నాకు కామాహ, కోరికలు, నాకు అనేకమైన కోరికలు ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు అన్ని కోరికలు ఉన్నట్లే కదా. కామాహ యదా ఏతజ్జర, ముసలితనం వస్తుంది నాకు. ఇప్పుడు ఆయనకు ముసలితనం వస్తుందిగా. అయితే జర అంటే ముసలితనం. నాకు వచ్చే ముసలితనం ఆయన ఇక్కడ ఉన్నాడు అనుకో, ఆయనకి వస్తుంది కదా ముసలితనం. ఎంత సింపుల్ సిల్లీ క్వశ్చన్ చూడండి. ఆయనకి కూడా వస్తుంది కదా ముసలి. చిన్నపిల్లలు అడుగుతారు చూసారా, ఎల్కేజీ యూకేజీ పిల్లలు అడిగే ప్రశ్న అనమాట. అయినా కూడా ఉపనిషత్తు చూడండి, ఇట్లాంటి ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి ఉపనిషత్తు చెప్తోంది. జర అంటే ముసలితనం. ముసలితనం కానీ ఆప్నోతి పొందుతాడు కదా ఆయన కూడా. నాకు అనేకమైన కోరికలు ఉన్నాయి, రాగద్వేషాలు, కోరికలు, అది కావాలి ఇది కావాలని. ఇప్పుడు ఆయనకు కూడా అన్ని కోరికలు ఉన్నాయా? కోరికలతో బాధపడుతున్నాను నేను, ఆయనకి అన్ని కోరికలు ఉన్నాయి, ఆయన బాధపడతాడు. నాకు ముసలితనం వచ్చిందంటే ఆయనకి ముసలితనం వచ్చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు కదా లోపల. అంతేకాదు ప్రధ్వంసతే,
ఈ శరీరం నశించిపోతుంది కదా, జీర్ణమైపోతుంది కదా, ఇప్పుడు ఆయన కూడా నశించిపోతాడు కదా. మరి గురువుగారు ఆయన కూడా నశించిపోతాడా? ఇది నా శరీరం నశిస్తుంది, ఆయన నశిస్తాడు కదా. అట్లాంటి నశించే ఆయన, ముసలితనాన్ని పొందే ఆయన, నాలాగే కోరికలు ఉంటాయి ఆయనకి ఇక్కడ కనుక ఉంటే, ఎందుకంటే పక్కన ఉన్నాం అనుకున్న అదే వాసన కదా, ఇట్లాంటి అలవాట్లే వస్తాయి ఆయనకు కూడా. అప్పుడు అటువంటి ఆయన్ని గురించి ఉపాసన ఎందుకండి? ఆయన ఏ విధంగా విశిష్టమైన వాడు? అతిశయ అతిశిష్యతే, ఏ విధంగా గొప్పవాడు ఆయన. ఆయన ఎక్కడో ఉన్నాడు అంటే నాకు ఆనందం, ఆయన చాలా గొప్పవాడు అని చెప్పుకోవచ్చు. మీరేమో ఇక్కడే ఉన్నాడు అంటున్నారు. ఇక్కడ ఉంటే నాకున్న ప్రాబ్లమ్ని ఆయనకు ఉన్నట్లే కదా. ముసలితనము, శరీర నాశము, మరణం, రకరకాలైనటువంటి కోరికలు, ఇవన్నీ కూడా ఆయనకి కూడా ఉన్నట్లే కదా. ఇట్లా ఉన్నటువంటి పరమాత్ముడి మీద ధ్యానం చేయమంటున్నారు. ధ్యానం చేసే అంత అర్హత ఆయనకి ఏమున్నదండి అని అర్థం. అతిశిష్యతే ఇది తతః అతిశిష్యతే ఇది కిం కిం, ఆయన ఏమన్నా అంత గొప్పవాడా ఇట్లాంటి లక్షణాలన్నీ ఉంటే? కిం అతిశిష్యతే, ఆయన చాలా విశిష్టమైన వాడా? ఇటువంటివన్నిటికీ ఆయన కూడా లోనైపోతాడు కదా అని అడిగాడు. అప్పుడు గురువుగారు చెప్తున్నారు, కాదు కాదు, నువ్వు ఆయన గురించి తెలుసుకోవాలి. ఆ ఈశ్వరుడు ఎంత గొప్పవాడో తెలుసా? లోపల ఉన్నాయన, ఆయనకి ఈ లక్షణాలన్నీ లేవు. ఆయన ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఆయనకి మరణము లేదు, అంటే నాశము లేదు, ముసలితనము లేదు, మనలాగా కోరికలు లేవు ఆయనకి. ఎట్లా ఉంటారండి ఆయన? మరి చెప్పండి అని శిష్యుడి ప్రశ్నకి గురువుగారు సమాధానం చెప్తున్నారు. 5వ మంత్రంలో చదువుతాం. 260వ పేజీ, 5వ మంత్రం. సబ్రూయాత్ అస్య జరయా ఏతజ్జీర్యతి ఏతజ్జీర్యతి న వధే న అస్య హన్యతే ఏతత్ సత్యం బ్రహ్మపురం అస్మిన్ కామాః సమాహితాః ఏష ఆత్మా అపహత్త పాప్మా విజరో విమృత్యుః విశోకః విజిఘత్సః అపిపాసః సత్యకామః సత్యసంకల్పః యథా హి ఏవ ఇహ ప్రజా అన్వావిశంతి యథానుశాసనం యం యం అంతమభికామాః భవంతి యం జనపదం యం క్షేత్రభాగం తం తమేవ ఉపజీవంతి. సహా బ్రూయాత్, గురువుగారు సమాధానం చెప్తున్నారు. గురువుగారు సమాధానం ఇవ్వాలి అని ఉపనిషత్తు అంటున్నది. అంటే గురువుగారి పేరు లేదు కదా, శిష్యుడి పేరు లేకపోవడం వల్ల శిష్యుడు ఈ విధంగా అడగాలి. శిష్యుడు అడిగితే గురువుగారు ఈ విధంగా సమాధానం చెప్పాలి. సహ బ్రూయాత్, ఏమని చెప్తున్నారు గురువుగారు? న అస్య, ఆ బ్రహ్మపురంలో ఉన్నటువంటి ఈశ్వరుడికి, పరమాత్ముడికి, న అస్య జరయా ఏతజ్జీర్యతి, ఆయనకి ముసలితనం లేదు. ముసలితనం వలన ఆయన తరిగిపోవడం అంటూ ఉండదు. ముసలితనం వచ్చేటప్పటికి అన్నీ మన యొక్క శక్తి అంతా కూడా తగ్గిపోతుంటుంది కదా. జీర్యతి అంటే జీర్ణం అవ్వడం, చూపు తగ్గిపోతుంది, చెవుల్లో శబ్దం వినడం తగ్గిపోతుంది,
నడవడం తగ్గిపోతుంది, శక్తి అంతా తగ్గిపోతుంది. అది జీర్యతి అంటే. దేనివల్ల అట్లా వస్తుంది? ముసలితనం వల్ల. శరీరం కూడా కృషిస్తుంది చూసారా, ముసలితనం వచ్చినప్పుడు ఆ కొవ్వు అంతా తగ్గిపోతుంది, మనిషి శరీరం అంతా చర్మం అంతా ఆడుతుంటుంది. అది జీర్యతి అంటే. అది ఎందువల్ల వస్తుంది? జరయా, ముసలితనం వలన. అట్లా ముసలితనం వలన వచ్చే జీర్ణమైపోవడం అనేటువంటి తత్వం ఆయనకి లేదు అన్నారు. గురువుగారు చెప్తున్నారు శిష్యుడితో, ఈశ్వరుడు పరమాత్ముడు అట్లా ముసలితనం వలన జీర్ణించిపోవడం అనేది ఉండదు. వధేన, ఇలా అంటే నశించి మరణించడం కూడా ఉండదు. ఆయన మరణించాడు, ఆయనకు మరణం లేదు. అస్య న వధే వధేన అస్య న హన్యతే. ఆయనకు అవయవాలు లేకపోవడం వలన, ఆయనకు నిజంగా అవయవాలు లేవు, ఉన్నట్లుగా అవయవాలు లేకపోవడం వలన అవి వాటిని ఏవేటిని కూడా మనం నశింప చేయలేము. న హన్యతే, ఆయన నశించడు, ఆయనకు మరణం లేదు. ఇది చాలా ముఖ్యమైన మంత్రం, చాలా ముఖ్యమైన మంత్రం. న హన్యతే. భగవద్గీతలో కూడా అదే కదా చెప్పింది, న హన్యమానే శరీరే అన్నారు. ఆత్మతత్వం అని చెప్తున్నారు. ఇది ఈశ్వర లక్షణ మంత్రం. ఈశ్వరుడి యొక్క నిజమైనటువంటి స్వరూపం ఏమిటంటే ఆయనకి మరణం లేదు, ముసలితనం లేదు అని అర్థం. హన్యమానే శరీరే, శరీరం నశిస్తున్నప్పటికీ కూడా ఆయనకి మరణం లేదు అని అర్థం. ఏతత్ సత్యం, ఆయనకి నాశనము లేదు, సత్యం ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటాడు. ఏతత్ సత్యం బ్రహ్మపురం, ఈ బ్రహ్మపురం అయినటువంటిది సత్యమైనటువంటిది. మేము చెప్పే ఈశ్వరుడు బ్రహ్మపురంలో ఉన్నాడని చెప్పాం కదా, ఆ బ్రహ్మపురం సత్యమైనది. ఈ పురం చూసా, హృదయం, ఇది శాశ్వతం కాదు. అందుకని ఆయన ఇందులో ఉన్నాడని చెప్పి అనుకోవాకు, ఆయనలో ఈ యొక్క హృదయం ఉన్నది. ఈ గుండెకాయ అంటారు చూసారా, మన ఫిజికల్ హార్ట్, ఇది నశించిపోతుంది, ఆయన నశించడు. ఎందుకంటే ఆయనలో ఉన్నాం. కుండలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, హాలు వస్తూ ఉంటుంది, పోతుంది. ఆకాశానికి ఏమవుతుంది? ఏమీ కాదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఆయన శరీరంలో ఉన్నాడు, దానివల్ల ఆయనకు ముసలితనం వస్తుంది అనుకోవాకు. ఆయనలో ఈ శరీరం ఉంది. శరీరాలు బుడగల్లాంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది తెలుసుకోవాలి మనం. అంతేకాని దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆయనకి ఈ దోషాలు ఉంటాయని చెప్పి అనుకోకూడదు. బ్రహ్మపురం అస్మిన్ కామాహ సమాహితాహ, ఆయనలో ఈ కోరికలన్నీ ఉన్నాయి, కానీ ఆయనలో ఇవేమీ లేవు. అంటే ఆయనకి నిజంగా ఈ కోరికలన్నీ లేవు. ఈ కోరికలన్నీ కూడా ఆయనకు ఉన్నప్పటికీ కూడా ఆయన ఏవి అంటవు. మనకు కోరికలు తీరకపోతే దిగులు, ఆయనకి కోరికలు తీరకపోవడం అనేది ఉండదు. ఆయనకి మనకు తేడా ఉంది కదా. ఏతత్ సత్యం బ్రహ్మపురం, మన పురం ఉంది చూసారా, ఈ పురం అసత్యం, ఆయన బ్రహ్మపురం సత్యం బ్రహ్మపురం. అటువంటి దాంట్లో అస్మిన్ కామాహ సమాహితాహ, అక్కడ కోరికలు ఉన్నప్పటికీ కూడా ఏషః ఆత్మ, ఆ ఈశ్వరుడు సగుణ ఈశ్వరుడు ఎవరు? అసలు ఆత్మ కదా, మాయా సహితం బ్రహ్మ. కనుక మాయ ఆయన్ని అంటదు. మాయ ఎప్పుడూ ఆయనతోనే ఉంటుంది, ఆయన అంటదు. అది ఎట్లాగైతే తామర పుష్పం, తామర తీగ ఆకులతో పూలతో నీళ్ళల్లో ఉంటుంది, ఉన్నప్పటికీ కూడా నీరు దానిని అంటదు. అదేవిధంగా పరమాత్మతో మాయ ఎప్పుడు ఉన్నప్పటికీ కూడా ఆయన ఆత్మస్వరూపం ఈ మాయ చేత అంటబడదు. ఆయన ఎప్పుడు మాయతోనే ఉంటాడు. మాయ విడిగా ఉండదు బ్రహ్మము కంటే, బ్రహ్మంతోనే ఉంటుంది ఎప్పుడు మాయ. కానీ ఆయన్ని అంటుకోలేదు, ఆయన్ని తాకలేదు. ఎందుకని? అది సత్యం కాదు కనుక. కానీ ఈ బ్రహ్మపురం భగవంతుడు ఆత్మతత్వం అనేది సత్యం అన్నారు. ఆ సత్యమైనటువంటి ఆత్మ కోరికలు ఉన్నప్పటికీ కూడా అందులో ఆ కోరికలు దేనికి సంబంధించినవి? మాయకు సంబంధించినవి. అవి ఆయన్ని అంటవు. ఇక్కడి నుంచి లక్షణాలు చెప్తున్నారు.
అష్టగుణ విశిష్ట ఆత్మ, అష్టగుణ విశిష్ట ఈశ్వర అని అర్థం. ఇక్కడ అష్టగుణ విశిష్ట ఈశ్వర, ఈశ్వర లక్షణం 8 లక్షణాలు చెప్తున్నారు. ఏమిటా 8 లక్షణాలు అంటే, ఒకటి ఏషః ఆత్మ అపహత పాప్మ, ఇందులో ఎటువంటి పుణ్యపాపాలు లేవు. ఈ ఆత్మయందు అంటే ఈశ్వరుడు యొక్క అసలు స్వరూపం. ఆయన అసలు స్వరూపం ఏమిటి? ఆత్మ. ఆత్మలో పాపాలు లేవు. అపహత పాప్మ, ఎవరి నుంచైతే పుణ్యపాపాలన్నీ పోయినాయో, పుణ్యపాప కర్మలన్నీ పోయినాయో, అపహత పాప్మ. అపహత అన్న పోయినటువంటి, వెళ్ళిపోయినాయి, ఆయన దగ్గర లేవు, అసలు ఉండవు. తర్వాత విజరహ, 2 లక్షణం, ముసలితనం లేదు. విగత జరా యస్మాత్, ఎవరి నుంచైతే ముసలితనం వెళ్ళిపోయిందో అంటే ముసలితనం లేదు అని అర్థం. విజరహ అపహత పాప్మ, విజరహ 2. 3 విమృత్యు, మృత్యు అనేది లేదు. మరణం ఉందని చెప్పి అనుకోవాక ఆయనకి మరణం లేదు. విమృత్యు 3. విశోక, ఆయనకి శోకం లేదు. విగత శోక యస్మాత్, ఆయన యందు శోకం దుఃఖం అనేది లేదు. ఆయన మనలాగా దిగులు పడతాడా అంటే, మరి నాతో పాటు ఉంటే ఆయన కూడా నాతో పాటు దిగులు పడతాడా అంటే, నీలో ఉన్నా కూడా ఆయన ఏం దిగులు పడడు. నీవు దిగులు పడుతుంటే చూస్తుంటాడు నిన్ను. దిగులంతా మనకే కానీ ఆయనకేం లేదు. అక్కడ ఆయన దిగులు పడినాడు అనుకోండి, ఆయన దిగులు ఎట్లాంటి దిగులు అయి ఉంటుంది? ఈ టెర్రరిస్టులందరినీ చూసి దిగులు పడాలి. వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారు ఏమిటి, నెక్సలైట్లు, మావోయిస్టులు అంతా ఈ దురాగతాలు చేసే వాళ్ళందరినీ చూసి భగవంతుడు వీళ్ళందరూ నా పిల్లలు ఇట్లాంటి వాళ్ళు అయిపోయినారే అని చెప్పి ఆయన దిగులు పడుతూ కూర్చుంటే, ఒకడికి ఇద్దరికే మనం ఇంత దిగులు పడుతున్నాం, ఒకళ్ళిద్దరు పిల్లలకి ఇంత దిగులు పడుతున్నాం. ఈ సమాజం అంతా, ఈ మనుషులందరూ అన్నీ ఆయన పిల్లలైనప్పుడు ఆయన ఎంత దిగులు పడాలి? పెద్ద సంసారి అన్నమాట ఆయన. అటువంటి ప్రాబ్లం ఆయనకి లేదు. ఎందుకంటే ఆయన డ్యూటీ ఆయన చేసేసాడు. అయిన తర్వాత ఇంక వాళ్ళ గురించి దిగులు పడుతూ కూర్చుంటాడా ఏమిటి? నన్ను చూస్తూ ఉంటాడు, చూస్తాను ఏం చేస్తాడా అని. చూస్తూ వాడు కర్మ చేస్తుంటే వాడే అనుభవిస్తాడు, వాడికే తెలిసి వస్తుంది అని చెప్పి ఆయన కర్మాధ్యక్ష అన్నారు. కర్మఫలాన్ని ఇచ్చేవాడే కానీ మనం చేసేవాడిని అన్నింటినీ చూసి దిగులు పడే కూర్చునేవాడు కాదు. ఇంకా ఆయన కూడా దిగులు పడితే మనల్ని ఎవరు రక్షించేవాడు కదా. అందుకని విజరహ విమృత్యు, అపహత పాప్మ 1, విజరహ 2, విమృత్యు 3, విశోక 4, తర్వాత 5 విజిఘత్స, ఆయనకి ఆకలి లేదు. అపిపాస, దప్పిక లేదు. ఆకలి దప్పికలు లేవు. మనకు కాసేపు కాగానే ఆకలి అవుతుంది, తట్టుకోలేము. ఆకలి అయితే వాళ్ళంతా చెమటలు పడుతుంది, కడుపులో మంట వస్తుంది తినకపోతే, తింటే ఆయాసం, తినకపోతే నీరసం. మనకు అటువంటి ప్రాబ్లం ఆయనకి లేదు. మనం నైవేద్యం పెడుతుంటాం ఆయనకి, ప్రాణాయ స్వహ వ్యానాయ స్వహ అని చెప్పి నైవేద్యం పెడతాం. మనం పెట్టే నైవేద్యం ఆయనకి అవసరమా? అసలు నిజంగా మన తృప్తి కోసం పెట్టుకుంటాం. ఆయనకి అసలు ఆకలి లేదు. అత్తుం ఇచ్ఛా జిగత్స అంటారు. అత్తుం తినడం అనే దాని మీద ఇచ్ఛ, కోరిక ఉంటే దాన్ని జిఘత్స అంటారు. విజిఘత్స విగత, ఆయనకి తినవలనటువంటి కోరిక కలగవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆకలి లేదు కదా, ఆకలి లేదు ఆయనకి. విజిఘత్స 5 అపిపాస, దాహం కూడా లేదు ఆయనకి. పిపాస అంటే దాహం, 6ది అపిపాస. 7 సత్యకామ, ఆయనకి సత్యమైనటువంటి కామాలు ఉన్నాయి ఆయనకి. అంటే ఆయన కోరుకునే కోరికలన్నీ కూడా సత్య సంకల్ప, ఆయన చేసే సంకల్పాలు నెరవేరుతాయి, సత్యమైనటువంటివి కదా. సత్యకామ సత్య సంకల్ప 7, 8 అన్నమాట. సత్యకామ సత్య సంకల్ప. అందుకని మనం సత్యమైనటువంటి సంకల్పాలు చేస్తే నెరవేరుతాయి, మంచి సంకల్పాలు చేస్తే నెరవేరుతాయి. లేకపోతే ఒక అతను అడిగాడు సన్యాసిని,
ఒక భక్తుడు పోయి నాకు ఏది అనుకుంటే అది అయ్యేటట్లుగా వరం ఇవ్వండి అన్నాడు. అట్లాగే ఇస్తానన్నాడు సన్యాసి. అలా వరం తీసుకొని ఏమైనాడు, నాకు మంచి మేడ కావాలని కోరుకున్నాడు. మేడ వచ్చేసింది. నేను ఏది కోరుకుంటే అది అయ్యేటట్లుగా నాకు వరం ఇవ్వమంటే మంచి భార్య కావాలి, అందమైన భార్య అన్నాడు. వచ్చింది భార్య. మంచి పిల్లవాడు కావాలనుకున్నాడు, పిల్లవాడు వచ్చాడు. పెద్ద ఇల్లు కావాలి, ప్యాలెస్ అనుకున్నాడు, ప్యాలెస్ వచ్చింది. తర్వాత మంచి వనం, ఉద్యానవనం కావాలనుకున్నాడు, అది వచ్చింది. అన్నీ వచ్చినాయి. ఇప్పుడు పులి వచ్చి చంపితే ఏమైపోతానన్నాడు. పులి వచ్చింది, చంపేసింది. కనుక మనుషులకు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఏది కావాలని అది అయ్యేటట్లయితే మనకి ఎంత సత్సంకల్పం ఉంటే అట్లాంటి కోరిక కోరుకోవాలి. అట్లాంటి కథలు మనకు అన్నీ తెలుసు, చిన్నప్పుడు విన్నాం. దేనికి చెప్పారు ఆ కథ? మంచి ఆలోచనలతో ఉండు ఎప్పుడు అని చెప్పడానికి ఆ కథ చెప్పారు. భగవంతుడు ఎప్పుడూ సత్యకామ సత్య సంకల్ప, అన్ని సత్యమైనటువంటి సంకల్పాలే చేస్తాడు. అందరి క్షేమం కోసమే చేస్తాడు. ఆ కోరుకున్నటువంటి సత్యం కనుక అవన్నీ నెరవేరుతాయి. ఆయనకి కోరికలు నెరవేరకపోవడం అంటూ ఏముండదు. ఆ కోరికలు కూడా ఎవరి కోసం? ఇప్పుడు సృష్టి చేయాలనుకున్నాడు ఆయన. సృష్టి ఎవరి కోసం చేశాడు? ఆయన కోసం చేసుకున్నాడా? మరి ఎవరి కోసం? జీవరాశుల కోసం. వాళ్ళు చేసిన కర్మలు అనుభవించడం కోసం వాళ్ళకి శరీరాన్ని ఇవ్వాలి. కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఈ కోటాను కోట్ల జీవరాశులకి కోటాను కోట్ల శరీరాలు ఇవ్వాలి కదా. కోటాను కోట్ల శరీరాలు ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళు చేసిన కర్మలు అనుభవించాలి ఆ శరీరం ద్వారా. పుణ్యకర్మ అయితే సుఖాన్ని అనుభవిస్తారు, పాపకర్మ అయితే దుఃఖాన్ని అనుభవిస్తారు. అనుభవించాలంటే ఆ జీవుడికి శరీరం కావాలి. కనుక ఆయన శరీరాలను ఇచ్చాడు. కోటాను కోట్ల జీవరాశులకి కోటాను కోట్ల శరీరాలు ఇచ్చాడు. అది ఆయన సృష్టికర్త. సత్యకామ సత్య సంకల్ప. ఆయన అన్ని చక్కగా నెరవేరుస్తున్నాడు, మనం పాడు చేస్తున్నాం. అది ఆయన చక్కగా సృష్టిస్తే మన కోసమని అన్ని చక్కగా వాడుకోవచ్చు కదా. మనం మంచి మనసుతో వాడుకుంటే ఆయనకి సంతోషం. మంచి మనసుతో వాడుకోకపోతే ఏమవుతుంది? అసత్యకామ అసత్య సంకల్పం అయిపోతాం మనం. అందుకని బాధపడతాం. అందుకని భగవంతుడు సత్యకామ సత్య సంకల్ప. ఈ విధంగా చెప్పిన తర్వాత ఈ 8 లక్షణాలు యథా ఏవ ఇహ ప్రజా అన్వావిశంతి. ఎవరైతే ఈ విధంగా, ఏ ప్రజలైతే ఒక రాజుగారి యొక్క ఆజ్ఞను పాలించినట్లుగా, ఈ బ్రహ్మపురంలో ఒక పురం అంటే ఒక రాజ్యం, ఆ రాజ్యంలో రాజుగారు ఉంటారు. రాజుగారు చెప్పినట్లుగా వీళ్ళందరూ పాటించాలి. అదేవిధంగా ఎవరైతే ఈ విధంగా పరమాత్ముడు ఉన్నాడు అంతటా, అన్నీ ఆయనే, ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి, అదే ధర్మం, న్యాయం, అవన్నీ కూడా ఈశ్వరుని యొక్క నియతి, ఆజ్ఞ అని ఎవరైతే పాటిస్తారో, అన్వావిశంతి, ఆవిశంతి, ఎవరైతే ఈ విధంగా భావించి వాళ్ళందరికీ యథా అనుశాసనం, వాళ్ళందరికీ పర్మిట్ ఇవ్వబడింది. వాళ్ళందరికీ అలా ఆలోచన చేసే వాళ్ళకి ఈ ఉపాసన ఫలం అన్నమాట. ఏమిటి ఆ ఫలం చెప్తున్నారు ఇప్పుడు. ఎవరైతే ఈ హృదయంలో ఉన్న పరమాత్మని ఈ విధంగా భావించి సత్యకామ సత్య సంకల్ప అని అనుకుంటూ ఉపాసన చేయాలి. విజిఘత్స అపిపాస, ఈశ్వరుడు ఉన్నాడు లోపల అని ఉపాసన చేయాలి, దహర ఉపాసన. అదేవిధంగా మిగతావి అపహత పాప్మ, ఈ 8 లక్షణాలను తలుచుకుంటూ ఆయన మీద ధ్యానం చేయాలి. ఆయన ఆత్మరూపంలో ఇక్కడ ఉన్నాడు. ఆ ఉన్నటువంటి ఈశ్వరుడు ఇటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆయనకు పాపం లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. ఆయన సత్య సంకల్పాలు అన్నీ నెరవేరుతాయి. ఆయన చాలా గొప్పవాడు అనేటటువంటి, ఆయనలో దుఃఖము లేదు, ముసలితనం లేదు, మరణం లేదు. అటువంటి ఆత్మ ఇక్కడ ఉన్నది, ఆయన స్వరూపం అని ధ్యానం చేస్తే, అది ఆజ్ఞగా భావించి అనుశాసనం, ఇదంతా భగవంతుడు మనకు చెప్పినటువంటి మార్గం. రాజుగారు చెప్పిన శాసనం ఎట్లాగైతే పాటిస్తారో ప్రజలు, అలా గనక పాటిస్తే ఉపాసన ఫలం చెప్తున్నారు ఇప్పుడు.
నిర్గుణం బ్రహ్మ. నిర్గుణం బ్రహ్మలో కామ సంకల్పం ఏముండదు. ఆత్మని చెప్పాము, అక్కడ సగుణ ఈశ్వర అని అర్థం. అక్కడ ఆత్మ అంటే ఏమిటి? ఈ పదాలన్నీ నిర్గుణం బ్రహ్మలో రావు. యాక్చువల్గా మన ఆత్మ అంటే ఇక్కడ పరమాత్మ. పరమాత్మ అంటే సగుణ బ్రహ్మ, మాయాసహితం బ్రహ్మ అని తెలుసుకోవాలి. ఇక్కడ మాయాసహితం బ్రహ్మ, ఆత్మ అనేటువంటిది ఆయన నిజమైన స్వరూపం. కనుక ఆయనకు మరణం లేదు, ఆకలి లేదు, దప్పిక లేదని చెప్పాం. చెప్పినప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి? ఆయన నిర్గుణం బ్రహ్మగా తీసుకుంటే ఉపాసన అనేదే లేదు. ఇది ఉపాసనగా చెప్పడం వలన మాయాసహితం బ్రహ్మ, ఆ మాయ వలన వచ్చేటటువంటి శోకం కానీ, మరణం కానీ, ముసలితనం కానీ ఆయనకి రావు. అది విషయం. ఇక్కడ మనము మాయతోనే చేయబడినాం. మాయ మన దగ్గర ఉన్నది, మాయ స్వరూపమే ఇది. కానీ మాయకు బానిసలం మనం. జీవుడు మాయకు బానిస జ్ఞానం వచ్చే వరకు. కానీ పరమాత్ముడు కూడా మాయ ఉన్నది ఆయనతోనే ఎప్పుడు. ఆ మాయ ఆయన్ని ఏమి చెయ్యదు. ఆయన మాయని కంట్రోల్ చేస్తాడు. కనుక ఈ మాయకి సంబంధించినటువంటి ముసలితనము, దుఃఖము, ఆకలి, దప్పిక, పుణ్యపాపాలు ఇవన్నీ ఆయనకు అంటావు. కనుక జీవుడు కనుక జ్ఞాని అయ్యి ఈశ్వరుడైతే అతనికి అంటావు, అజ్ఞానికి అంటుతాయి ఇవన్నీ. కనుక జీవుడు ఏం చేయాలి? ఉపాసన చెయ్యాలి. ఎలా ఉపాసన చేస్తే అలా అవుతాం, అంతే కదా. ఏ లక్షణాలను మనం ఉపాసన చేస్తే అవన్నీ పొందుతాం మనం అని చెప్తున్నారన్నమాట. ఫలం, ఉపాసన ఫలం, సంకల్ప శక్తి వస్తుంది ఈ వ్యక్తికి కూడా. ఈ వ్యక్తి కూడా యం యం అంతం అభికామాః భవంతి. ఎప్పుడెప్పుడైతే అంతః అభికామాః భవంతి, ఈ ఉపాసకుడికి కూడా ఏ ఏ కోరికలైతే ఉంటాయో లోపల అవన్నీ కూడా తీరతాయని అర్థం. సంకల్ప శక్తి పూర్తి అవుతుందన్నమాట. ఆయన అనుకున్నది పూర్తి అవుతుంది ఉపాసకుడికి. అందుకే అందరు ఉపాసకుడి దగ్గరికి వెళుతుంటారు, మాకు ఇవి నెరవేర్చండి, అవి నెరవేర్చండి అని చెప్పి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా ఉపాసకులు ఉంటే ఎక్కడన్నా జనం పోతుంటారు, చూసారా? ఎందుకు పోతారా? ఉపాసకుడికి ఆ శక్తి వస్తుందన్నమాట. ఈశ్వరుడికి ఏ శక్తి ఉన్నదో ఆయనకు కూడా నిజమైన ఉపాసకుడు అయితేనే ఆ ఉపాసకుడికి ఉంటుందని మనుషులు ఎక్కువగా భావిస్తుంటారు, అక్కడికి వెళుతుంటారు. సంకల్ప శక్తి, కామ అనుకున్నవన్నీ నెరవేరుతాయి. ఉపాసకుడు కనుక చెప్తే అట్లాగే అన్నాడు అనుకోండి, అవుతుంది. అలా అనాలి అంటే మనం ఎంత అది ఆయన అనుగ్రహాన్ని పొందడానికి కూడా మనం తయారుగా ఉండాలి. ఇప్పుడు చెడ్డవాడు ఉన్నాడు అనుకో, టెర్రరిస్ట్ వచ్చి నేను అక్కడ బాంబు పెడతాను అది పేలాలని చెప్పి ఉపాసకుడి దగ్గరికి వచ్చి అడిగితే అప్పుడు ఏం చెప్పాలి ఉపాసకుడు? సరే అంటాడా? అనకూడదు. అందుకని ఉపాసకుడికి కూడా సరిగ్గా తెలిసి ఉండాలి, ఏమి వరాలు ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు. వాళ్ళకి అష్టసిద్ధులు కూడా ఉంటాయి. ఉపాసకులు అంటే సామాన్యమా? ఉపాసకులు సామాన్యులు కాదు. వాళ్ళు ఆ ఈశ్వరుడికి ఏమేమి శక్తి ఉన్నాయో అవన్నీ ఉంటాయని ఉపాసకుడికి. ఉపాసకులకి ఈశ్వరుడికి ఉన్నంత శక్తి ఉంటుంది. ఎందుకంటే ఆ గుణాలతో పూజించారు కదా ఆయన్ని. అందువల్ల ఆ గుణాలు వాళ్ళకు ఉంటాయి అని మనం ఇక్కడ ఉపాసన ఫలం తెలుసుకోవాలి. ఉపాసకులకు ఈ ఫలాలన్నీ వస్తాయి అనే అర్థం. ఇప్పుడు మొదటి ఫలం ఏమిటంటే మరణ సమయంలో 8వ అధ్యాయంలో చూసాం. మరణ సమయంలో కనుక ఆ ఉపాసకుడు ఆ భగవంతుడిని తలుచుకుంటే, ఆ ఉపాస్య దేవతని తలుచుకుంటే, ఏ ఉపాస్య దేవతని తలుచుకున్నాడో అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళతాడని చెప్పాం. ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉంటాడు. కొంతకాలం ఉన్న తర్వాత ఆ బ్రహ్మదేవుడి దగ్గర విద్య చదువుకొని అక్కడ క్రమముక్తి పొందుతాడని చెప్పాం. ఎక్కడ చెప్పాం? ఏ అధ్యాయంలో చదివాం? 8వ అధ్యాయంలో చదివాం. కనుక ఆ ఉపాసకుడికి కూడా నిగ్రహించే శక్తి, అనుగ్రహించే శక్తి, ఆపే శక్తి, ఇచ్చే శక్తి అన్నీ ఉంటాయి. భగవంతుడికి ఏ ఏ శక్తి ఉన్నాయి అవన్నీ ఉంటాయి. శక్తులు ఇక్కడ ఉన్నప్పుడు బ్రతికుండగా ఇక్కడ ఆ శక్తులన్నీ ఉంటాయి నిజమైన ఉపాసకులకండి. ఉపాసకుడు అంటే ఎక్కడెక్కడ పడితే ఉపాసకులు ఉన్నా మేము అన్నీ ఇస్తామంటే వెళ్ళకూడదట, జాగ్రత్తగా ఉండాలి. ఆ ఉపాసకులు నిగ్రహ శక్తి, అనుగ్రహ శక్తి
అంటే వెనక్కి తీసుకునే శక్తి, ఇచ్చే శక్తి ఉన్నది. ఆ సన్యాసికి ఉన్నది చూసారా? అప్పుడు ఆ సింహం, ఆ పులి తినడానికి వచ్చినప్పుడు ఆ సన్యాసి అన్నాడు, అయ్యో పాపం చనిపోయినాడని చెప్పి బతికిస్తాడు మళ్ళీ, నిగ్రహ శక్తి. ఆ సింహం ఆ పులి తినేస్తే ఆ భక్తుడిని ఆ సన్యాసి రక్షిస్తాడు. అనుగ్రహం చేశాడు, నిగ్రహము చేశాడు. చూశారా? అలా అన్నమాట. ఆ శక్తులన్నీ వస్తాయి ఇక్కడ ఉండగా. మరణించిన తర్వాత అక్కడికి వెళ్ళి క్రమముక్తిని పొందుతాడు అని మనం గీతలో చూసాం. కనుక అక్కడ మోక్షాన్ని పొందుతాడు అని అర్థం. రెండు ఫలాలు. ఇక్కడ ఉన్నప్పుడేమో అనంత శక్తి, అక్కడికి వెళితేనేమో క్రమముక్తి. చూసారా? ఉపాసన అనేటువంటిది చాలా గొప్పది అని చెప్తున్నారు. అని చెప్పి ఇప్పుడు ఉపనిషత్తు అందరినీ ఏం చెప్తున్నదంటే ఉపాసన ఉన్ముఖుల్ని చేస్తోంది. ఉపాసనోన్ముఖులు అందరినీ ఉపాసన వైపు మళ్లిస్తున్నది ఉపనిషత్తు. కర్మలు, వాచిక కర్మలు, కాయిక కర్మల కంటే కూడా మానసికంగా చేసేవి చాలా ఉన్నతమైనవి అని మన మనస్సును అటువైపుకి తీసుకువెళుతున్నది. శారీరకంగా చేసే పూజ కాయికం, శరీరంతో చేసేది. జపం కూడా కాయికమే, కర్మ కిందికే వస్తుంది. పూజ కర్మ కిందికే వస్తుంది, జపము కర్మ కిందికే వస్తుంది, పారాయణం కర్మ కిందికే వస్తుంది. అన్ని కర్మల కిందికే వస్తాయి. ఒక్క ధ్యానం మాత్రమే ఉపాసన కిందికి వస్తుంది. కానీ ధ్యానం చేసేవాడు చాలా తక్కువ. ఈ మెడిటేషన్ సెంటర్కి వెళ్ళి ధ్యానం చేస్తుంటారే, మనం ఆ ధ్యానం గురించి చెప్పడం లేదు. వాళ్ళు చేసే ధ్యానం సంప్రదాయమైనటువంటి వైదికబద్ధమైన ధ్యానం కాదది. కనుక ఆ ధ్యానం మనం ధ్యానంగా తీసుకోం. ఈశ్వర ధ్యానం చేసేవాళ్లే నిజమైన ధ్యానం చేసేవాళ్ళు, వాళ్లే ఉపాసకులు, మానసికంగా చేసేవాళ్ళు. అందుకని అనంత శక్తి, క్రమముక్తి రెండు ఫలాలు. సత్యకామ, సత్య సంకల్ప అనేది అనంత శక్తి. అంటే ఏమిటి అనంత శక్తి అంటే? ఆయన అన్ని లోకాలకు వెళ్ళొచ్చు ఉపాసకుడు. బ్రహ్మలోకానికి, పైలోకాలకు వెళ్ళి అక్కడ ఆయనకి వీసా ఫ్రీ అన్నమాట. పర్మిట్ ఫ్రీగా ఉంటుంది. అక్కడ ఎవరు చెక్ చేయరు ఆయన్ని. ఎక్కడి నుంచి వస్తున్నారు, వెళ్ళటానికి వీల్లేదు, ఇప్పుడు పర్మిషన్ లేదు అని అనకూడదు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. ఏ లోకాలకు వెళ్ళినా కూడా ఆయనకి ఫ్రీ అన్నమాట. ఎవరు ఏమి అడగడానికి లేదు. అక్కడ సెక్యూరిటీలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఏమి అడగరు. ఆయన వస్తుంటే ముందుగానే తప్పుకుంటారు. ఇంకా చెక్ చేయరు అనమాట. మళ్ళీ మెటల్ డిటెక్టర్ గుండా వెళ్ళాల్సిన పని లేదు, చెక్ చేయరు ఆయన్ని. అట్లా అన్నమాట. అలా వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఉపాసనా ఫలం, ఈశ్వరుడికి ఉన్నంత అనంతమైన శక్తి ఉన్నది ఆయనకి అని శాస్త్రం చెప్తున్నది. ఈ విధంగా ఫలం పొందుతాడు ఉపాసకుడైతే. అలా కాకుండా కేవల కర్మలే చేశారనుకోండి, వాళ్ళ గతి ఏమిటి అని తర్వాత మంత్రం చెప్తున్నది. అది కూడా చాలా ముఖ్యమైనది. తర్వాత మంత్రం చదువుతాం. 6వ మంత్రం. తజ్జథేహ కర్మజితో లోకః క్షీయతే ఏవమేవాముత్ర పుణ్యచితో లోకః క్షీయతే తద్యే ఇహ ఆత్మానం అననువిద్య వ్రజంతి ఏతాగుంశ సత్యాన్ కామాన్ తేషాం సర్వేషు లోకేషు అకామచారో భవతి. అథ యః ఇహ ఆత్మానం అనువిద్య వ్రజంతి ఏతాగుంశ్చ సత్యాన్ కామాన్ తేషాం సర్వేషు లోకేషు కామచారో భవతి. అదే 8వ అధ్యాయం.
ఇప్పుడు కృష్ణ పరమాత్మ 8వ అధ్యాయం చెప్పడానికి ప్రమాణం ఏమిటో తెలుసా? ఇదే ఈ యొక్క ఉపనిషత్తే. కృష్ణగతి శుక్లగతిని గురించి మాట్లాడుతున్నారు. ప్యారలల్గా వెళుతున్నాం చూసారా ఉపనిషత్తు. మొదట కృష్ణగతి గురించి చెప్తున్నారు. ఇలా మానసికమైనటువంటి ధ్యానం చేయకుండా కేవలం 1 గంట సేపు పూజ, ఉదయం సాయంత్రం గంట సేపు పూజ, గంట కొడుతూ ఆరతులిస్తూ మంత్రాలు చదువుతూ గడగడ గడగడ చేస్తుంటారు చూసారా, వాళ్ళ గతి ఏమిటి చెప్తున్నారు. అదే 8వ అధ్యాయం చూసిందే కనుక మీకు తెలిసిన సబ్జెక్టే. ఏమిటిట? తథా తత్ యథా ఇహ కర్మజిత లోక. కర్మజిత అంటే కర్మ చేయడం వలన పొందినటువంటి లోకం. కాయిక కర్మలు, యజ్ఞ, దాన, తప. 8వ అధ్యాయంలో చివరి శ్లోకంలో చూసాం కదా, యజ్ఞేషు వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం. ఈ వేదాల్లో చెప్పబడింది, యజ్ఞాలు చేస్తే, యాగాలు చేస్తే, దానాలు చేస్తే ఈ ఫలితాలు ఉన్నాయని. పూజ జప పారాయణాలు చేస్తే, స్తోత్రాలు చదువుతూ ఉంటే గడగడగడ చదువుతూ ఉంటారు జనం, అవన్నీ చేస్తే చాలా ఫలం ఉంటుందంటారు. ఈవెన్ విష్ణు సహస్రనామ చదివేటప్పుడు కూడా అథ ధ్యానం అని వస్తుంది. క్షీరోధన్వ ప్రదేశే శుచిమణి విలసత్. అక్కడ ధ్యానం చేయమంటే ధ్యానం చేయరు, విష్ణు సహస్రనామంతో చదివేసి గడగడ పరిగెత్తుకుంటూ పోతారు. ఏ స్తోత్ర చదివినా కూడా అథ ధ్యానం అని వస్తుంది చూసారా. అది ధ్యానం చేయరా అంటే కూర్చొని అక్కడ టైం లేదండి. ఇది మాత్రం 1000 నామాలు చదివేసి ప్రసాదం ఇచ్చి గంట కొట్టేసి ఆరతి ఇచ్చేసి వెళ్ళిపోతారు జనం. ఎంతమంది కూర్చొని ధ్యానం చేస్తారు చెప్పండి? అంతా తిరుగుతారు. కాసేపు కూర్చోండి అంటే 5 నిమిషాలు కూడా కూర్చోలేరు జనం, కూర్చొని ధ్యానం చేయలేరు. ఎందుకంటే మిగతా వాటిట్లో మనస్సు తేలిక, ధ్యానం చేయడం కష్టం. అది చెప్తున్నారు ఇక్కడ. యహ కర్మజిత లోక. కర్మలు చేయడం వలన పొందినటువంటి లోకం స్వర్గలోకం. స్వర్గలోకం ఉంటుంది కదా, క్షీయతే, అది క్షీణించిపోతుంది కొంతకాలానికి. ఆ స్వర్గలోకానికి వెళ్ళిపోతారు కృష్ణగతి ద్వారా. వెళ్ళి ఆ పుణ్యం అయిపోగానే అర్ధచంద్రాకారంలో వాళ్ళు మన మెడ పట్టుకొని బయటికి నెడతారనమాట. నాయన టైం అయిపోయింది, వీసా అయిపోయింది, వెళ్ళు అంటారు. పుణ్యం అయిపోయింది, స్వర్గ కర్మ పుణ్యం అయిపోయింది. క్షీయతే, స్వర్గలోక పుణ్యఫలం క్షీయతే, క్షీణించిపోయింది, తగ్గిపోయింది. ఏవమేవ ఇహ అముత్ర పుణ్యజిత లోక క్షీయతే. ఇప్పుడు మనందరం మన కర్మ చేసిన వాడు ఇక్కడికి వచ్చాం ఈ లోకానికి. ఏ విధంగా అయితే జీవరాశులు కర్మ చేయడం వలన ఈ లోకానికి వచ్చినాయో, ఈ కర్మంతా ప్రారంధ కర్మ అయిపోగానే వాళ్ళు ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు చూసారా. అదేవిధంగా ఈ కర్మలు చేసేవాళ్ళు కూడా, అది ఇక్కడ అర్థం. మనకు ఉదాహరణ చెప్తున్నారు. ఇప్పుడు మనందరం కర్మలు చేయడం వలన ఇక్కడికి వచ్చాం. ఎంతకాలం ఉంటాం ఇక్కడ మనం ఎవరికి తెలియదు. మనం చేసిన కర్మ ప్రారంధ కర్మ అయిపోయే వరకు ఉంటాం. టికెట్ ఆల్రెడీ బుక్డ్. ఆ మాట కూడా వినడం ఇష్టం ఉండదు మనకు, అయినా బుక్ అయిపోయింది టికెట్. ఎందుకంటే ఫలానా వరకే నీ కర్మ ఇక్కడ ఉంటుంది, దాన్ని ఈ శరీరంలో నువ్వు అనుభవించవచ్చు, తర్వాత నువ్వు వెళ్ళిపోవాలి. అది చెప్పారనమాట ఇక్కడ. ఇహ కర్మజిత లోక. ఈ లోకానికి మనం వచ్చున్నాం. ఏ లోకం ఇది? ఇప్పుడు మనం ఉన్నది భూలోకం. ఈ భూలోకంలోకి వచ్చాం. ఏ జన్మ ఎత్తొచ్చాం? మానవ జన్మ ఎత్తొచ్చాం. ఇహ లోక క్షీయతే. క్షీణిస్తుందా లేదా? పర్మనెంట్గా ఉంటామా? ఉండం కదా. క్షీయతే. అదేవిధంగా చెప్తున్నారు, ఏవమేవ ఇహ అముద్ర. అదేవిధంగా ఈ వ్యక్తి ఈ కర్మలు చేయడం వలన, యజ్ఞ యాగ దాన ఇప్పుడు చేసిన కర్మలు, ఇప్పుడు చేసే కర్మల వలన ఇక్కడ కానీ పై లోకాల్లో కానీ పుణ్యం సంపాదించుకున్నాం కదా. ఆ పుణ్యం పుణ్యజిత లోకా, స్వర్గలోకం క్షీణించిపోతుంది. అక్కడ కూడా తత్ యహ ఇహ ఆత్మానం అననువిద్య, నా తెలుసుకోకుండా, ఈ ఉపాసన చేయకుండా, ఆత్మానం అననువిద్య అంటే పరమాత్ముణ్ణి మానసికంగా ధ్యానం చెయ్యకుండా, ఆయన్ని ఉపాసించకుండా అని అర్థం. ఎందుకంటే క్రమముక్తి రాదు కదా.
క్రమముక్తి వచ్చే మార్గం లేదు. నిష్కామంగా చెయ్యాలి కదా. నిష్కామంగా చేస్తేనే ఉపాసన కూడా ఆ ఫలం వస్తుంది. సకామ ఉపాసన చేస్తే మళ్ళీ తిరిగి వస్తాడు. కనుక నిష్కామ ఉపాసన చెయ్యకుండా ఎవరైతే అననువిద్య ఇహ ఆత్మానం అననువిద్య, అననువిద్య అంటే ఉపాసన చెయ్యకుండా వ్రజంతి అటు ఇటు తిరుగుతున్నారో, వ్రజంతి అంటే అటు ఇటు తిరుగుతున్నారు. ఆ పనులు చేసుకుంటూ ఈ పనులు చేసుకుంటూ కాయిక పూజలు వాచిక పూజలు ఇవన్నీ చేస్తున్నారు. గుళ్ళల్లో చూడండి అంతా కూడా ఇవే చేస్తుంటారు. ఎక్కువగా ధ్యానాలు చెయ్యరు చాలామంది. అయితే అవి కాయిక కర్మలు వాచిక కర్మలు చేసి కొంతకాలం తర్వాత ధ్యానానికి రావాలి. అదేమిట్రా అంటే ధ్యానాన్ని చెప్పేశారు కదా అని చెప్పి అవి వదిలిపెట్టకూడదు. అసలు చేయకుండాను ఉండకూడదు. అవి కొంతకాలం చేసేసి వదిలిపెట్టాలి. అది పద్ధతి. ఇప్పుడు మనం ఏది చేసినా విపరీతమే. కర్మలు వాచిక కర్మలు మానసిక కర్మలు చేస్తే వదిలిపెట్టరు. కొంతమంది ఏమో అవి చేయకుండా ధ్యానానికి వచ్చి కూర్చుంటారు. ఈ రెండు తప్పిదాలే మనిషికి. అందుకనే జ్ఞానం రాదు. అర్థమైందా? క్రమముక్తి రావద్దు. ఎందుకంటే క్రమముక్తే రాదు వాళ్ళకి. ఇంకా మోక్షం సద్యోముక్తి ఏమొస్తుంది? కనుక ఇక్కడ చెప్తున్నారు అముత్ర అంటే స్వర్గలోకం. అక్కడ కూడా వాళ్ళ లోకం చీయతే. ఎందుకంటే వాళ్ళు ఉపాసన చేయకుండా తిరిగారు కనుక. వ్రజంతి వ్రజంతి ఏతాంశ్చ సత్యాన్ కామాన్ తేషాం సర్వేషు లోకేషు అకామచారో భవతి. ఇలా ఉండడం వలన వాళ్ళు స్వర్గానికి వెళ్ళినా కూడా వీడు అమృతం తాగుతూ ఉంటాడు. రంభ ఊర్వశి డ్యాన్స్ చూస్తూ వెంటనే వస్తాడు ఆ దేవభటుడు. వచ్చి లే కుర్చీ ఖాళీ చేయి అంటాడు. అకామచార, తను వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళలేడు. ఎక్కడికి వెళ్ళినా కూడా అడుగుతారు, ఇంకా ఎంతకాలం ఉంది వీసా చూపించు అంటాడు. పర్మిట్ ఇంకా ఎప్పుడైపోతుందో ఏమో తెలియదు కదా. అకామచార అంటే తను అనుకున్నట్లుగా సంచరించలేడు, తను అనుకున్నవన్నీ చెయ్యలేడు. తనకు ప్రతిబంధాలు ఉంటాయి, చాలా లిమిటేషన్స్ అన్నమాట. ఎవరికి? కేవల కర్మ చేసిన వాడికి. ఉపాసన చేసిన వాడికైతే గ్రీన్ సిగ్నల్, కర్మ చేసిన వాడికైతే రెడ్ సిగ్నల్, ఎల్లో సిగ్నల్ రెడ్ సిగ్నల్, ఎల్లో సిగ్నల్ రెడ్ సిగ్నల్. ఇంతే, నేను చెప్పలేదండి, ఉపనిషత్తు చెప్తోంది. అకామచార భవతి. అథ యహ ఇహ ఆత్మానం అనువిద్య. అలా కాకుండా ఎవరైతే ఈ ఆత్మ అనువిద్య అంటే ఈ యొక్క ఈశ్వరుణ్ణి, పరమాత్మని దహర పుండరీకి ఈశ్వరుణ్ణి, సగుణ ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తారో, ఎవరైతే ధ్యానం చేస్తారో అనువిద్య వ్రజంతి అంటే ఈ ధ్యానం చేసి వ్రజంతి అంటే శరీరాన్ని వదిలిపెడతారు. శుక్లగతి అనమాట. ఇందాకటి వాళ్ళు ఏమిటి? తిరగడం అంటే ఏమిటి? టూర్ అనమాట, స్వర్గగతి. స్వర్గానికి వెళతారు శుక్లగతి, కృష్ణగతి ద్వారా. బ్లాక్ పాత్ కృష్ణగతి. ఇప్పుడు వైట్ పాత్ ద్వారా ఎక్కడికి వెళతారు వీళ్ళు? శుక్లగతి ద్వారా. వ్రజంతి బ్రహ్మలోకే సత్యాన్ కామాంత తేషాం సర్వేషు లోకేషు కామచారో భవతి. ఉపాసన చేయడం వలన వీళ్ళు సత్యలోకానికి వెళతారు. సత్యాన్ లోకాన్ అంటే బ్రహ్మలోకం. సత్యాన్ అంటే సత్యలోకానికి వెళ్ళి కామాన్ తేషాం సర్వేషు, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. ఏవేవి నెరవేరాలంటే దాదాపు వాళ్ళు ఈశ్వరుడితో సమానంగా ఉంటారట. అంత గొప్ప శక్తి వస్తుంది. కనుక ఏం చేయమంటారు ఇప్పుడు మనల్ని అంటున్నారు? ఉపాసన చేయమంటున్నారు. ఊరికే గొడవ చేయవాకు, పెద్ద పెద్దగా శబ్దం చేయవాకు, మానసికంగా ఉపాసన చెయ్యి. చేస్తే ఏమొస్తుంది? క్రమముక్తి వస్తుంది. కనుక ఇది మనకు కాదు టాపిక్, మనకు సద్యోముక్తి. ఓకే, ట్రావెల్ అదల్లా వాళ్ళ బిజినెస్. మనకు వేదాంతం చదివే వాళ్ళు, వీళ్ళు వేదాంతం చదవకూడదు వాళ్ళకి. ఇది వేదాంతం చదివే వాళ్ళకి, అర్థం చేసుకున్న వాళ్ళకి మోక్షం ఇక్కడే. అలా అర్థం చేసుకోకుండా ధ్యానమన్నా చెయ్యి కనీసం. అలా చేస్తే కనీసం క్రమముక్తి వస్తుంది శుక్లగతి ద్వారా అని చెప్పారు. ఇంతటితో ఈ ముఖ్యమైన 2 మంత్రాలు పూర్తయినాయి. అష్టగుణ విశిష్ట ఈశ్వరుణ్ణి ధ్యానించండి, ధ్యానం చేయండి. వేదాంతం అర్థమైతే సద్యోముక్తి, అర్థం కాకపోతే ధ్యానం చేస్తున్నాం అనుకోండి, కనీసం క్రమముక్తి అయినా వస్తుంది. కనుక మీరు ఏది కావాలనుకుంటారో అది మీ ఇష్టం. ఓకే. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.